వరకు కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించున్నాం. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి గడిచినటువంటి 2 దినములుగా కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక దరిద్రుని వలె ఆయన పుట్టడమే కాకుండా ఆయన జీవితాన్ని కూడా అలాగే ఈ లోకంలో కొనసాగించి చివరికి ఒక దరిద్రుని వలె ప్రపంచంలో ఏ మానవుడు కూడా అలాంటి మరణం అనగా ఘోరాది ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి యొక్క మరణము పొందాడో ఆ విషయాన్ని గురించి మనమందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. దరిద్రమైన మనందరినీ కూడా ధనవంతుని చేయటానికే యేసయ్య ఏం చేశాడు? అంత దరిద్రుడిగా పుట్టడమే కాకుండా దరిద్రుడిగా జీవించడము, చివరికి బహు భయంకర దరిద్రుని వలె శాపగ్రస్తుడుగా ఆ యొక్క సిలువలో అలాంటి యొక్క దరిద్రత కాదు, సృష్టికర్తన దేవుణ్ణి ఎరక్కపోవటం, సృష్టికర్తన దేవుని నమ్ముకొని ఆయన కుమార్తెలుగా జీవించలేకపోవటమే అసలు దరిద్రత. ఎందుకంటే సర్వ సృష్టికర్త దేవుడు అన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, అన్ని ఆయనవే. ఈ లోకంలో ధనవంతుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమేనండి. ఆ దేవునిలో మనందరినీ కూడా పాలి భాగస్తులుగా చేయడమే ఆయన యొక్క ఉద్దేశం, అదే ధనము. అందుకే మనందరినీ కూడా ఆయన సువార్త వాక్యము ద్వారా మనందరం ఏం చేశాడు? మనల్ని ఆయన కుమారులుగా జన్మింపచేసి ఆయన కుమారులుగా ప్రియమైన బిడ్డలారా ఏ రీతిగా ఉండాలో ఆ విషయాన్ని కూడా మనము నేర్చుకొని వస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ దినము మరొక విషయాన్ని మనము ధ్యానిద్దాం. ముఖ్యముగా యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో ఆయన ప్రియమారా ఏ రీతిగా తండ్రి ప్రేమను రుజువుపరిచాడో, లేకుంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడో ఆ విషయాన్ని మనము ఉదయకాశంలో కొద్ది క్షణాలు మాత్రం మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మనకు జీవితాన్ని ప్రభు ప్రేమకు అప్పగించుకొని పరిశుద్ధ బలలో మనం అందరం పాలి భాగస్సులు అవుదాం. ఇందు నిమిత్తమై యోహాను సువార్త ప్రియులారా 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కళ్ళు మూసినట్టే ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసినట్టే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాసన్నిధిలో ప్రభా మందరి సమకూర్చి ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప కృపాభాగ్యం ఇచ్చిన వందనాలు. ఈ క్షణంలో చదవని వాక్యము ద్వారా మందరితో మాట్లాడాలని ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించమని, నీ ప్రేమికు లోతులోనికి మమ్మల్ని నడిపించాలని, నా గొప్ప చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దేని ప్రేమించాడండి? లోకం అంటే ఈ లోకమును మట్టిన చెట్లన్న పుట్టున్నా కాదు. ఎవరిని? మనుషులమైనటువంటి మనల్ని ఎంతో ప్రేమించడంట. కొంత కాదండి, వింటున్నారండి? ఎంత? కొంతనేనా? చెప్పండి.
దేవుడు ఎలా ప్రేమించాడంట? మనల్ని ఎంతో ఎంతో అంటే ఎంత చెప్పండి? దానికి కొలత లేదు. అర్థమైందండి? మరి దేవుడు మనల్ని అంత ప్రేమిస్తే, ఎంతో ప్రేమిస్తే, మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నాం? మన ప్రేమకి ఎంత ఉంది మనలో? మనము దేవుని ప్రేమించడంలో ఎంత ఉంది? ఎంతంటే ఎంత? ఇదే కదా బాగా ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలని. దేవుని ప్రేమ మన పట్ల ఎంతో ఉందంట. ఎంతో అంటే ఎంతంటే తెలుసా? తనకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుని ఏం చేశాడు? నీ కొరకు అర్పించాడు. నీ కొరకు ఏం చేశాడు? ఈ లోకానికి ఇచ్చేశాడు. ఈ లోకము మంచిదని ఇచ్చాడా? ఏంటండి? ఈ లోకం ఏమన్నా మంచిదని ఇచ్చాడా? చెప్పండి. ఈ లోకం ఎలా ఉందండి ప్రియమైన బిడ్డలారా? నశించిపోతున్న స్థితిలో ఉంది. రాయబడిన మాట ఏంటంటే, ప్రియమైన ఎందుకు ఇచ్చాడో తెలుస్తానండి. ఏంటంటే ప్రతివాడు నశింపక, అంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏమైపోతున్నాడు? నశించిపోతున్న వాని కొరకు తన కుమారుని ఇచ్చాడు. మంచోళ్ళ కొరకు కాదు. ఇదే మనం చాలా మంది యేసయ్య మనం మంచి చేస్తే కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, అర్థమైందండి? దేవుడు నీకు మేలు జరిగింది అనుకోండి, అబ్బా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో అని చేస్తాం. మనము నమ్ముతాం, స్తోత్రం చెప్తాం, స్తుతిస్తాం, ఇంకా మనం ఏమేమో చేస్తాం. కానీ ఇక్కడ దేవుడి యొక్క ప్రేమ ఎలా అని తెలుసా? తన కుమారుని ఎందుకు ఇచ్చాడు? తన కుమారుని ఎందుకు ఆ దరిద్రుడుగా పుట్టించాడు? ఇదేం అనుకోకుండా జరిగిన సంఘటన కాదండి. యేసు ప్రభు ఈ లోకములో ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా పుట్టడం అనేటువంటిది అనుకోకుండా జరిగినది కాదు. మన జీవితం అయితే అనుకోకుండా జరిగింది. అందుకంటే అయ్యో అనుకోకుండా అయిపోయింది, అనుకోకుండా ఇలా అయిపోయినాం. అయినా చేసేదంతా చేస్తాం కదా. మనం అనుకునేది అనుకోకుండా కాదు, అనుకునే చేస్తాం. కానీ తర్వాత ఏమంటాం? మనము అనుకో చేస్తాం. ఎన్నో ప్లాన్ చేస్తాం ముందు. ఆ ప్లాన్ ప్రకారం అడుగులు వేసేటప్పటికి తప్పని కింద పడ్డాం అనుకోండి, అప్పుడు అయ్యో అనుకోకుండా అయిపోయింది అంటాం. అప్పటిదాకా అనుకున్నంత ఏంటిది? బారా ఒట్టిదే. కానీ ఇక్కడ దేవుడు తన కుమారుని అనుకోకుండా పంపించలేదు. అర్థమైందండి? యేసు ప్రభు ఆ రీతిగా జన్మించాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఎప్పటిదంటే, ఏ రోజు మానవుడు పడిపోయాడో ఆనాడే ఏం చేశాడు? నిర్ణయము చేశాడు. ఇంకా లోతుకెళ్తే భూమి పునాదులు వేయబడక మునిపి ఏం చేశాడంట? ఒక గొర్రెపిల్లని సిద్ధపాటు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన నమ్ముకున్న దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని, అన్ని ఎరిగినవాడు. జరిగినది తెలుసు ఆయనకి, జరుగుతున్నది తెలుసు, జరగబోయేదంతా తెలుసండి. మానవ సృష్టించినప్పుడే ఈ మానవుడు ఏమవుతాడని బాగా తెలుసు. ఈయన కొరకు ఎలాంటి కార్యం జరిగించాలో తెలుసండి. అదే ఈ ఉదయకాల సమయంలో కూడా మనకు రేపటి గురించి తెలియదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టిగా దేవునికి సమస్తము తెలుసు. మనం తెలియక అడుగులు వేసి, తెలియక పరిగెత్తి మన ముందున్నటువంటి యొక్క మినుకు అంటుంది కదండి కదా, అందం కనబడే ప్రపంచాన్ని చూస్తాం మనం. కానీ ఆ మినుకు అనేది ఎప్పుడు ఆ యొక్క వెలుగు ఆగిపోతే ఎవరికే తెలియదు. కానీ మనం అనుకుంటాం ఇదే శాస్త్రం, ఇదే మంచికుంది అనుకుంటాం, అడుగులు వేస్తాం, తర్వాత అయ్యో తెలియక అయిపోయింది అంటాం మళ్ళీ. కానీ ప్రియులారా,
నువ్వు ఏ దేవుని దగ్గరికి నువ్వు వచ్చున్నావో ఆ దేవుడు మన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే తన కుమారుని ఏం చేశాడు తెలుసా ప్రియులారా? యేసు ప్రభు ఆయన జన్మించక ముందే ఏం చేశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏం చేశాడు ఆయన? కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏం చేశాడు ఆయన? రాసి పెట్టాడండి. హల్లెలూయా. అర్థమైందండి? ఏమవుతాడని? ఈ లోకంలో ఏమవుతాడు? దరిద్రుడిగా జన్మించాలి అని. అర్థమైందండి? మన యెషయా గ్రంథం చదివినట్లయితే ఈ దాదాపు 600 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ప్రియమైన 53వ అధ్యాయం చదువుతాను చూడండి. యెషయా 53 ప్రియమైన బిల్లారా 2వ వచనం చదవండి. చాలండి. ఈయనంట ఎలా పెరిగాడంట? లేత మొక్కలు ఎలాగా? ఎక్కడ? ఎండిన భూమిలో పెరిగాడు. పచ్చగున్న స్థలంలో పెరగలేదండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులమ్మా? ప్రతికూల పరిస్థితిలో ప్రియులారా ఎండిన భూమిలో ఎక్కడ మొలక మొలుస్తుందా? అదే దేవుడు చేసే కార్యం. ఎలాంటి పరిస్థితి లేదు. అర్థమైందండి? అలాంటి పరిస్థితుల్లో ఒక మొక్క మొలిసిందంట. లేత మొక్క మొలిసింది. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. యేసు పుట్టడానికి ఎలాంటి పరిస్థితులు కూడా అనుకూలంగా అక్కడ దినము లేదండి. ఉందా? యేసు పుట్టడానికి ఏదైనా అవకాశం ఉందా అక్కడ? మరియమ్మ ఆ యొక్క బెత్లెహేము వీధులలో నొప్పులతో తిరుగుతూ ఉంటే కూడా ఎవరికి దయ చూపించలేదండి. దయ చూపించలేదు, కనికరం చూపించలేదు. ప్రియమైన బిడ్డలారా, అయినప్పటికీ కూడా యేసు ఏం చేశాడు? పుట్టాడు. హల్లెలూయా. పుట్టాడు, పెరిగాడు. అర్థమైందండి? అదే దరిద్రుని వలే. అందుకే యేసు ప్రభుని ప్రియులారా ఒక శిష్యుడు వచ్చి యోహాను శిష్యుడు అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు నాకు చెప్తావా అన్నాడు. యేసు ఏమన్నాడు? అడ్రస్ చెప్పాడు, పలానా వీధి, పలానా ఇంటి నెంబరు, పలానా ఊరు, పలానా పేట, ఇదిగో నా ఆధార్ కార్డు ఇది అని చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నాడు? వచ్చి చూడు అన్నాడు. ఆ శిష్యుడు వచ్చి వెనక్కి వచ్చి ఆయనతో పాటు ఉండి 2 రోజులు ఉన్నాడంట. 2 రోజులు ఉన్న తర్వాత ఏమన్నా ఆయన రాశాడా అడ్రస్ అని, పలానా స్థలంలో ఉన్నాడని? మరి బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఒకసారి అన్నాడు యేసు ప్రభు, ఆకాశ పక్షులు గూర్లు ఉన్నాయి, నక్కలకి ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఏం లేదంట, స్థలము లేదన్నాడు. ప్రియమైన పిల్లారా, అంటే అంతగా దరిద్రుడిగా యేసు ఏం చేశాడు? మన కొరకు జన్మించాడు, జీవించాడు. అలాగునే ప్రపంచంలో ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది భయంకరమైనటువంటి పాపాత్ములు, దుర్మార్గులు, నేరస్తులు ఎంతో మంది పుట్టారు. వారికి శిక్ష విధింపబడింది. అర్థమైందండి? వారందరికీ ఏమైంది? రకరకాల శిక్ష విధింపబడింది. కొంతమంది తలకాయ నరకబడి చంపబడ్డారు. కొంతమంది నిత్యము జైల్లోనే ఉండి ఏం చేశారు? చనిపోయారు. కొంతమంది ఏం చేశారు? ఇంకా రకరకాలుగా శిక్షలు విధింపబడి చనిపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ప్రియులారా పొందినటువంటి యొక్క శిక్ష మామూలు శిక్ష ఏమాత్రము కాదు. ఆ శిలువ శిక్ష అనేటువంటిది ఆ దినాల రోమా సామ్రాజ్య కాలంలో బానిసలకు మాత్రం వేసేటువంటి శిక్ష. అది ఎవరికి వేస్తారండి? బానిసలకు, దేశద్రోహులకు, అలాగే ఇంకా భయంకరమైనటువంటి యొక్క వారికి వేసిన శిక్ష అది.
కానీ యేసయ్యకు అలాంటి భయంకరమైన శిక్ష వేయబడింది. ఎందుకు తెలుసా? ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన హిస్టరీ అంతా కూడా చూశారు. ఆయన పుట్టినప్పుడు అన్నీ చూసినప్పటికి కూడా ఆయన ఏదో ఏ దోషం ఎక్కడ కనబడలేదండి. అయినప్పటికీ కూడా యేసయ్య ఘోరాది ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి బహు వేదనకరమైనటువంటి మరి ఏం చేశాడు? ఆ మరణం పొందాడు. ఆయన చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా దూరం నుంచి చూసేటువంటి ఒక వ్యక్తులు ఏమనుకుంటారు తెలుసా? ప్రేమారా, ఈయన ఎంత ఘోరం పాపం చేశాడో. అర్థమైందండి? ఈయన ఏం చేశాడు? కొరడాతో కొట్టారు, కిరీటం పెట్టి ముళ్ళతో కిరీటం పెట్టి తల మీద కొట్టారు, ఒళ్ళంతా గాయపరచబడ్డాడు. అర్థమైందండి? చివరికి ఈయన శిలువ ఈయనే మోసుకొని వచ్చాడు. చివరికి ఆ శిలువ మీద బ్రేలాడుతూ ఉన్నాడు. చూసేవారికి ఏమనిపిస్తుందంటే, నిజంగా ఈయన ఎంత పాపం చేశాడో, ఈయన ఎంత పాపం చేశాడని అందరికీ అనిపిస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి అందరికి అలాగే అనిపిస్తుంది. మరి అర్థమవుతుందండి? చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాకుండా దూరం నుంచి చూసి ఏమనుకుంటారంటే, ఈయన ఎందుకో చేతకాని వాడేమో, లేకుంటే ఏ తప్పు చేశాడేమో, కానీ ఈయన రక్షించుకోలేకపోయాడు, ఇక మనల్ని ఎక్కడ రక్షిస్తారని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. అయితే యేసు శిలువ దగ్గరికి వచ్చాడు అనుకోండి. ఎందుకంటే ఆ దినాల శిలువ వేసినప్పుడు వారు ఏ పాపాన్ని బట్టి, ఏ నేరాన్ని బట్టి ఈ శిక్ష విధింపబడిందో, అర్థమైందండి? ఆ చేసిన నేరం ఏం చేస్తారు? రాసి ఆ తల మీద పెడతారు. వీళ్ళు బొమ్మలో కూడా చూస్తుండవచ్చు. ప్రియమైన ఏమని చేస్తారు? వాళ్ళు చేసిన నేరము అంటే ఈ వ్యక్తి ఇలాంటి నేరం చేశాడు, లేదా వీరు దేశద్రోహం చేశాడు, లేదా పలానా దుర్మార్గ పని చేశాడు అని పైన రాసి ఉంటుంది. అందుకే ఈ శిక్ష ఇతనికి విధింపబడింది అని రాసి ఉంటుంది. అక్కడ ఇద్దరు దొంగల మీద కూడా అదే వ్రాయండి. వీరెవరు? గజ దొంగలు, వీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు అని రాయబడి ఉంది. అదే యేసు ప్రభు తల మీద చూస్తే ఏముందండి? యేసు తల మీద చూడలా ఏం రాసింది చెప్పండి? ఎంతమంది చెప్పండి గట్టిగా. యేసు తల మీద కూడా ఒక బోర్డు రాసి పెట్టిన్నారు. అక్కడ ఏం రాసి పెట్టింది? గట్టిగా చెప్పాలి. నాకు ఇక్కడ శబ్దం వినబట్లే, నాకు ప్రార్థన చేసినా వినబట్టలే, ఆమె ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియట్లేదు, ఏ చేసినా అర్థం నాకు వినబట్టలేదు. గట్టిగా చెప్పండి ఒకసారి. అయ్యానారంటే నాకేం తెలుసు అసలు దాని అర్థం ఏంటిది? తెలుగు వైపు చదవట్లేదు, మరి ఇంగ్లీష్ వైపు చదవట్లేదా? ఏం దాని అర్థం ఏంటిది చెప్పండి? ఎవరికి తెలీదా? యూదులకు రాజు. ఏముంది దాని మీద? యూదులకు రాజు అని రాయబడి ఉందంట. అంటే ఏంటి అర్థం చెప్పండి? తప్పు చేసినట్ట లెక్క, నేరం చేసినట్ట? ఈ మాట ఎవరు రాశారు? అది ఆనాడు రోమా సామ్రాజ్యము చేత నియమింపబడినటువంటి గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు తన చేతులతో రాసినటువంటి మాట. హల్లెలూయా. ఏమని రాశాడు? యూదులకు రాజు అంటే అది నేరం స్థాపించబడినట్ట? వింటారా? నేరం చేసినట్ట కాదు. ఆనాడు రోమా సామ్రాజ్యము యేసు ప్రభుని యూదులకు రాజుగా ప్రకటన చేసింది. హల్లెలూయా. ఏం చేసిందండి? ప్రకటన చేసింది. నేరస్తులని చెప్పలేదు అక్కడ.
చూసేవాళ్ళకి ఏమడుతుంది, నేనెవరో రాజు అండి ఈయన. వీళ్ళిద్దరిని చూస్తే ఇటువైపు ఒకరిని అటు ఒకరు ఉన్నవారిని చూస్తేనేమో వీళ్ళు దుర్మార్గ పనులు చేశారు. ఓహో, వీరు ఈ నేరం చేశారా, అందుకే ఈ శిక్ష. మరి ఈయనెవరు? యూదులకు రాజు. ఈ రాజు అయితే ఎందుకు శిక్షింపబడ్డాడు అన్నట్లు ఒక ఆలోచన ప్రతి వ్యక్తిలో కలగక మానదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏ నేరం చేయనప్పటికీ కూడా, ఏ నేరం నిరూపింపబడినప్పటికీ కూడా, ప్రియులారా, యేసు ప్రభు ఆనాడు రోమా సామ్రాజ్యం ఏం చేసిందండి? ఈయన యూదులకు రాజని వాళ్ళే ఒప్పుకున్నారు. అందుకే యూదులకు నచ్చక ఏం చేశారు, వీళ్ళు అడిగారు, ఏంటయ్యా యూదులకు రాసావేంటి? ఈయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు, అందుకు సిలువ వేసుకొని రాయడని చెప్పాడు. ఆవిడ పిలాతు ఏం చేశాడండి? నేను రాసినది రాసేస్తాను, వెళ్ళిపోను అన్నాడు అంతే. అంటే ఆనాటి రోమా సామ్రాజ్యం ఏం చేసింది? యేసయ్య ఎవరో తెలుస్తా, యూదులకు రాజని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మేమేం చేస్తాం, ఒప్పుకున్నాం అన్నట్టుగా ఏం చేశారు వాళ్ళు, రాసి పెట్టేశారు. చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రియమైన పిల్లారా, ఏ నేరము ఆయన మీద మోపబడలేదు, ఏ నేరము ఆయన మోపబడలేదండి. ఏ నేరం లేకపోయినా కూడా ఏం చేశాడు తెలుసా, ఆ సిలువ మీద అంత వేదన ఆయన అనుభవించడం మనం చూస్తాం. ఎందుకంటే నీవు నశించిపోకుండా నీ కొరకు తండ్రి ఆజ్ఞను అనుసరించి ఏం చేశాడు, మనందరి కొరకు ఆ కలవరిసిని ఏం చేశాడు, ఆయన భరించాడన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు నశించిపోకుండా అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని, ప్రియమైన బిడ్డలారా, ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. తండ్రి అంటున్నాడు, ఇదిగో నేను ఎంతగా నిన్ను ప్రేమించాను, నీ కొరకు నా ఏకైక కుమారుని, నా అద్వితీయ కుమారుని సిలువకు అప్పజెప్పానని చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు నీ కొరకు తన ఏకైక కుమారుని ఆ సిలువకు అప్పగించుకోవడం తెలుసా? నువ్వు నశించిపోతున్నావని. ప్రియ సహోదరి సహోదరు, బహుశా నీకు ప్రభు నమ్ముకున్న అందరూ కూడా పిచ్చి వాళ్ళే కనబడవచ్చు. ప్రియ సహోదరి సహోదరు, ఈ లోపు నువ్వు ఎంత జ్ఞానవంతుడుగా అనుకోవచ్చు, నేనే గొప్ప అని అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా అనుకోవచ్చు. ఆయన ప్రియ సహోదరి సహోదరు, నువ్వు నశించిపోతున్నావు అన్న సంగతి నీకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకు నా కుమారుడైనటువంటి ఏకైక కుమారుడు సిలువకి అప్పగించానంటే నీవు నశించిపోతున్నావని, నిన్ను ప్రేమించి నీ కొరకు నా కుమారు నీకు బదులుగా అప్పగించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు నిత్య జీవం ఇవ్వటం కొరకు, నేను పరలోక వారసులు చేయడం కొరకు అని తండ్రి అయిన దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే యేసయ్య కూడా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నా శరీరాత్రాన్ని అప్పగించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని పరిశుద్ధులుగా చూడటం కొరకు, మిమ్మల్ని పవిత్రులుగా చూడటం కొరకు, మీరు నిర్దోషులుగా ఉండటం కొరకు, నీ యొక్క మహిమ గల పాత్రగా ఉండటం కొరకు, నీ కొరకు నా జీవితాన్ని ఆ కల్వారిసిలో అప్పగించుకున్నానని ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే ప్రియమైన బిడ్డలారా, ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ నేరము చేయలేదండి.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆనాటి రోమా సామ్రాజ్యమే యేసు ప్రభు నజరేయుడైన యేసు యూదులకు రాజు అని ఒప్పుకున్నది. యూదులు నచ్చినా నచ్చకపోయినా సరే ఆనాటి ప్రభుత్వమే యేసు క్రీస్తును యూదులకు రాజుగా ప్రకటించింది. ప్రియమైన అయితే రాజు అంటే ఎందుకు ఆ రీతిగా ఒక బానిసగా ఆ శిలువ వేలాడుతున్నాడంటే, ప్రియులారా, నీ కొరకు ఆయన బానిస అయ్యాడు. ఆయన కేవలం యూదులకు మాత్రం రాజు కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన సింహాసనం అత్యున్నతమైనది, ఆయన సింహాసనం అత్యున్నతమైనది. ప్రియమైన బిడ్డలారా, ఆయనకి పైన ఇంకెవరు లేరు. ఆయనే రాజులకు రాజు, సకల విశ్వానికి రాజు. ఆయన సర్వ విశ్వాన్ని పరిపాలిస్తున్న వాడు. ఆయన అంత గొప్ప రాజు అయినటువంటి ఆయన నీ కొరకు ఒక బానిసగా, ఒక దరిద్రుడుగా, ఒక ప్రియమైన బిడ్డలారా, అంత భయంకరమైన వేదన అనిపిస్తూ దిగంబడిగా ఆకాశం భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నారు. అది దృష్టి చూడలేకపోయింది, సూర్యుడే చూడలేకపోయాడు. తను తాను మేఘంలో మేఘముతో ఆయన కప్పుకున్నాడు. ప్రపంచమంతా గాఢాంధకరమైంది. రాళ్ళు బద్దలయ్యాయి. ఈ సృష్టి యేసయ్యను ఒక బాధను, ఆయన పొందిన వేదనను, అవమానాన్ని భరించలేక, చూడలేక అవే బద్దలయ్యాయి. రాయి కంటే నీ హృదయం గట్టిగా ఉందా ప్రియ సహోదరి? అనేక మంది హృదయాలు రాళ్ళ కంటే కూడా ఆ ప్రేమను చూసి, ఆ తేగాను చూసి, ఆ బాధను చూసి కూడా ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, నీ హృదయాన్ని కఠినపరచుకోవాలి. ఆయన విశ్వాసం నుంచి మారు మనసు పొంది ప్రభువు నీ జీవితం సమర్పణ చేసుకోవాలి. దేవుడి వాక్యం చదివిస్తుంది, తన హృదయాన్ని కఠినపరచుకోవడం కీడులో పడును. విరిగి నలిగిన మనసుతో దేవుని ఎంత మొరపెట్టిపోయింది. ప్రభా, నా నిమిత్తం ఇంత బాధ అనుభవించావా? నా నిమిత్తం ఇంతగా వేదన అనుభవించావా? అయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అయ్యా, నేను నశించిపోతానని ఎరక్కిపోయానయ్యా. ఇదనం నాకు ఎరక చేశావు నాయన, ఇది నాకు తెలియపరిచావయ్యా. నన్ను క్షమించి నువ్వు ఇప్పుడే నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధి చేయి. నూతన మనసు, నూతన హృదయం దయచేయమని విరిగి నలిగిన మనసు అప్పగించు. ఆ ప్రేమ నెరిగిన మనం కూడా అయ్యా, సగం లోకము సగము అటు ఇటు కాదు ప్రభు, ఇది పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ప్రభు ఇది నుంచి నీ చిత్త ప్రకారం అయ్యా జీవించడానికి నాకు నేను అప్పగించుకున్నాను. నువ్వు ఈ పరిశుద్ధ బల్ల పాల్పొందడం ద్వారా నీ శక్తి, నీ అభిషేకం నాకు ఇచ్చి అయ్యా నీ చిత్తం చొప్పున జీవించడానికి నీ కృప దయచేసి నడిపించమని అప్పగించుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడిన మాటలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నువ్వెంత మమ్మల్ని ప్రేమించావో ఆ ప్రేమను నాకు తెలియపరిచావు. నీ ప్రేమ కొరకే స్తోత్రాలు నాయన. అటు ప్రేమను మేము ఎరిగిన వారముగా తండ్రి, నీ చిత్తం చేయు వారముగా, మా జీవితానికి అప్పగించుకున్న వారముగా ఆ ప్రేమ నింపబడి అయ్యా మేము వెంబడించిన కృపదయ్యా. అవి పరిశుద్ధ బల్ల పాలు పొందుతున్న మేము పూర్ణ మనసుతో నేను సేవించు వెంబడించిన కృపదయ చేసి బలపరచమని ముందున్న సమయాన్ని చేసి సమర్పించి సకల మహిమ గంత మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.